ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సాయంత్రం పూజా విధానం చెప్పండి అక్క అని ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సప్త శనివారం వ్రతం పూజా విధానం మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత పూజ మొదలుపెట్టిన వాళ్ళకి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ క్లియర్ చేస్తూ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అందరికీ వచ్చే ప్రతి ఒక్క డౌట్ కూడా ఆ వీడియోలో క్లియర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరైనా సప్త శనివారం వ్రతం మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా పూజా విధానం ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే కనుక మీరు ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి భయాలు, ఎలాంటి సంకోచాలు లేకుండా సప్త శనివార వ్రతం ఈజీగా మొదలు పెడతారు. అయితే సప్త శనివార వ్రతం మొదలుపెట్టిన వాళ్ళు సాయంత్రం పూజా విధానం చూపించండి అక్క అని అడుగుతున్నారు. అంటే సాయంత్రం మీరు పూజ ఎలా చేస్తారు, సాయంత్రం నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, అతిథులకి భోజనం ఎప్పుడు పెట్టాలి, మనం ఉపవాసం ఎప్పుడు విడిచిపెట్టాలి, ఇలా ఎన్నో సందేహాలు అయితే అడుగుతున్నారు. కానీ సాయంత్రం పూజా విధానాన్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఉదయం మనం అందరం పూజ చేసుకుంటాం కదా, పూజలో పెట్టిన చిమిలి ఉండలు నైవేద్యం ఏమైనా పెట్టుకుంటే వాటన్నిటిని కూడా సాయంత్రం తీసేయాలి. అయితే నేను ఉదయం పూట కేవలం చిమిలి ఉండలు మాత్రమే పెడుతున్నాను. సాయంత్రం నేను ఇంకా మహానివేదన అయితే చేస్తున్నాను అనమాట. ఉదయం పెట్టిన చిమిలి ఉండలు తీసేసాను. అలాగే మనం పిండి ప్రమిదలు పెట్టుకున్నాం కదా, ఈ పిండి ప్రమిదల్ని కూడా తీసేస్తున్నాను. అలాగే పిండి ప్రమిదల కింద పెట్టిన ఈ తమలపాకుల్ని కూడా తీసేస్తున్నాను. అలాగే స్వామివారికి మనం పువ్వులు, తులసిమాల ఇవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వాడిపోయి ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం చెత్తలో వేయకుండా పారే నీళ్ళలో కానీ, లేకపోతే ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ, మొక్కల్లో కానీ వేసేయాల్సి ఉంటుంది. పొద్దున చేసుకున్నట్టుగానే సాయంత్రం కూడా మళ్ళీ పిండి ప్రమిదలు చేసుకోవాలా, మళ్ళీ వ్రత కథ చదవాలా, మళ్ళీ పుస్తకం మొత్తం చదవాలా అని అడుగుతున్నారు. అవేవి అవసరం లేదండి. సాయంత్రం కేవలం మనం పొద్దున పెట్టిన పువ్వులు తీసేసి, పెట్టుకున్న నైవేద్యాలు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి, వాడిపోయిన పువ్వులు ఆకులను అన్నిటిని తీసేసి అంతా ఒకసారి శుభ్రం చేసుకొని, అక్కడ కొత్తగా మీ దగ్గర ఏమైనా పువ్వులు కానీ తులసిమాల కానీ ఉంటే పువ్వులతో అలంకరించుకొని, నిండుగా అలంకరించుకొని మీరంతా పూజకైతే సిద్ధం చేసుకోవచ్చు. అలాగే మీరు సాయంత్రం ఏమైనా నైవేద్యాలు చేసుకుంటే కనుక మీరు నైవేద్యంకి కూడా పెట్టుకోవచ్చు. అంటే మహానివేదన చెయ్యాలా అంటే 7 రకాల వంటలు చేయాలా, 7 రకాల పళ్ళు పెట్టాలా, 7 రకాల స్వీట్లు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు చాలామంది. అవేవీ లేదండి. మీరు ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని రకాలు చేయవచ్చు. లేదు మాకు తోచినంత మేము ఏదన్నా అన్నం కూర పప్పు వండుకుంటాము అనుకుంటే కనుక చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఉపవాసం అయితే ఉంటున్నాను అనమాట. ఉపవాసం అంటే పాలు పళ్ళు తీసుకుంటున్నాను. అంటే అన్నం కానీ టిఫిన్ కానీ ఏం చేయట్లేదు అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు పళ్ళు తీసుకొని సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్నాక, పూజ అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టుకొని, అలాగే ఒక అతిథిని లేదా ఒక దంపతులను పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు తాంబూలం ఇచ్చిన తర్వాత నేను భోజనం అయితే చేస్తున్నాను. అయితే ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకపోవడం, ఇంట్లో వండకపోవడమే మంచిది. అలాగే దీపాలు పెట్టుకుంటాం కదా మన సాయంత్రం కూడా పిండి దీపాలు పెట్టాలని అడుగుతున్నారు. సాయంత్రం పిండి దీపాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. సాయంత్రం మామూలుగా మనం కుందుల్లో ఒక కుందులో 3 వత్తులు, ఒక కుందులో 4 వత్తులు వేసి 7 వత్తుల కింద వస్తుంది కదా లెక్క, ఇలాగ మనం దీపం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఉదయం పెట్టుకునే పిండి ప్రమిదల్లో కూడా 7 వత్తులు వేయాలని అడుగుతున్నారు. 7 వత్తులు వేయాల్సిన అవసరం లేదు. 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. పువ్వొత్తు బొడ్డొత్తు అంటారు కదా, అలాంటివి అయితే కనుక ఒక్కొక్కటి వేసుకున్నా సరిపోతుంది. లేదు మేము అసలు పిండి ప్రమిదలే పెట్టట్లేదు అనుకుంటే కనుక ఇలాగ మీరు కుందులు ఉంటాయి కదా, దీపం కుందులు, ఒక కుందులో 3 వత్తులు, ఒక కుందులో 4 వత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అయితే దీపారాధనకి ఖచ్చితంగా మనకి నల్ల నువ్వుల నూనె కావాలి. అయితే మంచి నల్ల నువ్వుల నూనె మాత్రం తెచ్చుకునే ప్రయత్నం చేయండి పూజ కోసం. ఉదయం చేసుకున్న పూజ సామాగ్రి అంతా తీసి క్లీన్ చేసేసుకొని, ఉదయం పెట్టుకున్న నైవేద్యాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసేసి ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ మీరు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ప్రమిదల్ని పెట్టుకొని, ప్రమిదలకి బొట్లు పెట్టి, అలాగే అందులో నూనె వేసి ఒత్తులు వేసేసి అన్నీ సిద్ధంగా పెట్టుకోండి. అలాగే సాయంత్రం మీరు 4:30-5 గంటల కాలం మీరు స్నానం చేసేసి వంట చేయడం మొదలు పెట్టండి. వంట చేసేసి అందులో వంటలో మాత్రం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చూసుకోండి. మీకు ఎన్ని రకాలు కుదిరితే అన్ని రకాల నైవేద్యాలు అయితే చేయవచ్చు స్వామివారికి. అందులో వడపప్పు పానకం
కూడా ఉండేలాగా చూసుకోండి. మీకు ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని రకాలు చేసుకోండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఉపవాసం ఉంటారు కాబట్టి ఎక్కువ నైవేద్యాలు చేయాలని కంగారు పడి నీరసపడిపోకండి. అన్నం కూర వండినా చాలు, అన్నం పప్పు వండినా చాలు. ఇవేమీ చేయలేము అనుకుంటే ఒక పులిహోర చేసి పెట్టండి, ఓ పరమాన్నం వండి పెట్టండి చాలు. ఇవేవి కూడా మేము చేయలేకపోతున్నామంటే పళ్ళు పెట్టుకొని బెల్లం ముక్క పెట్టుకోండి, స్వామి అదైనా స్వీకరిస్తారు. సాయంత్రం పూజకి మీరు చేసి పెట్టుకున్న నైవేద్యాలు పెట్టేసుకొని స్వామివారి దగ్గర దీపం వెలిగించి ధూపాన్ని చూపించండి. ధూపానికి మనం 7 అగరబత్తీలు అయితే వెలిగించాల్సి ఉంటుంది. ధూపాన్ని చూపించిన తర్వాత దీపం చూపించి నైవేద్యం మీరు ఏదైతే చేసుకున్నారో స్వామివారికి ఆ నైవేద్యాన్ని కూడా నివేదన చేసుకోండి. మీరు పెడతాము అనుకుంటే కనుక మీరు ఏ గిన్నెల్లో అయితే వండారో అవే గిన్నెలతో మీరు స్వామివారికి మహా నైవేద్యం కింద పెట్టవచ్చు. లేదు అనుకుంటే కనుక ఒక విస్తరాకులో వేసి మీరు స్వామివారికి నైవేద్యాన్ని పెట్టవచ్చు. ఇక్కడ నేను 7 అగరబత్తీలు అయితే వెలిగించాను అనమాట. మనం దీపం కుందుల్లో కూడా ఒక దీపం కుందులో 3 వత్తులు, మరో దీపం కుందులో 4 వత్తులు వేసాం కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని సాయంత్రం కూడా మళ్ళీ 7 పిండి ప్రమిదలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సాయంత్రం అతిథికి ఖచ్చితంగా భోజనం పెట్టాలని అడుగుతున్నారండి. వీలైతే పెట్టుకోండి. ఒకవేళ మీకు అలా పెట్టుకునే ఆప్షన్ లేదు అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ పంతులు గారికి ఆ రోజు భోజనానికి సరిపడా ఒకవేళ మీరు ఇవ్వగలిగితే కనుక స్వయం పాకం ఇవ్వండి. లేదు అనుకుంటే కనుక ఒక 100 రూపాయలు దక్షిణ అయితే ఇవ్వండి. అలా కూడా కాదు మాకు దగ్గరలో గుళ్ళు కూడా లేవు అనుకుంటే కనుక మీరు రోడ్డు మీద ఎవరైనా ఉంటారు కదా, అంటే తిండికి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆ రోజు వాళ్ళు భోజనానికి సరిపడేట్టుగా సరుకులనైనా ఇవ్వండి. లేదు అనుకుంటే కనుక పూటకి వాళ్ళ భోజనానికి సరిపడా కొంచెం ధనాన్నైనా ఇవ్వండి. ఇలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయగలిగితే కనుక మీకు తోచినన్ని వంటలను అయితే చేసి పెట్టుకొని, అంటే నైవేద్యాన్ని చేసి పెట్టుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళని కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ ఎవరినైనా పిలుచుకొని, లేదంటే లేని వాళ్ళకి కానీ ఏమైనా పనులు చేసుకునే వాళ్ళకి కానీ పిలిచి వాళ్ళకి భోజనం అయితే పెట్టుకోవచ్చు. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే మీరు తీసుకోవాలి. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం ఉపవాసం అయితే విరమించవచ్చు, అంటే మనం భోజనం అయితే చేయవచ్చు. సరే, సాయంత్రం పూజ విధానాన్ని ఒకసారి మీకు క్లియర్గా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయంత్రం పూజా విధానం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం ఉదయం పెట్టుకున్న పిండి ప్రమిదలు, నైవేద్యాలు, పువ్వులు ఇవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం పువ్వులతో అలంకరించుకొని కొత్త ప్రమిదలు పెట్టుకొని, అంటే మనం శుభ్రం చేసుకున్న ప్రమిదలు పెట్టుకొని అందులో నువ్వుల నూనె వేసి అందులో ఒక కుందిలో 4 వత్తులు, మరో కుందిలో 3 వత్తులు వేసి దీపారాధన చేసి ధూపాన్ని చూపించండి. ధూపం అంటే అగరబత్తీలు 7 అగరబత్తీలు వెలిగించి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా స్వామివారికి చూపించి పసుపు, కుంకుమ, అక్షంతలు స్వామివారి ఫోటో దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే నైవేద్యం చేసి పెట్టుకున్నారో ఆ నైవేద్యాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి స్వామివారికి మీరు నైవేద్యాన్ని సమర్పించండి. మీరు మహా నైవేద్యం పెట్టాలి అనుకుంటే కనుక మీరు వండి పెట్టిన గిన్నెలతో సహా మీరు నైవేద్యం పెట్టవచ్చు. లేదు అనుకుంటే కనుక ఒక విస్తరాకులో వేసి పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా మీరు సాయంత్రం స్వామివారికి నైవేద్యం అయితే పెట్టుకోండి. నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇక్కడికి మనకి ధూపం, దీపం, నైవేద్యం అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్వామివారికి తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూలం అని అంటే 2 తమలపాకులు, ఒక వక్క వేసి స్వామివారికి మీరు తాంబూలాన్ని అయితే ఇవ్వండి. ధూప దీపం నైవేద్యం అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత స్వామివారికి మీరు కర్పూర మంగళ నీరాజనాన్ని ఇవ్వండి. మీకు పాడడం వస్తే కనుక ఏవైనా కర్పూర మంగళ నీరాజనం ఇచ్చేటప్పుడు పాటలు పాడుకోవచ్చు, హారతి పాటలు. లేదు అనుకుంటే కనుక స్వామివారికి నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మీరు స్వామివారికి సాయంత్రం పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్వామివారి దగ్గర పెట్టుకున్న నైవేద్యాన్ని మీరైనా తినొచ్చు, లేదా మీ ఇంటికి వచ్చిన అతిథులకైనా పెట్టవచ్చు. ఉదయం పూట వ్రత కథల్ని చదవడం కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం వ్రత కథల్ని కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి. అందరికీ స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.